హలో అండి, బొంబాయి రవ్వతో రవ్వ లడ్డూలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మరి ఇంకా మనమైతే కేజీ రవ్వకి కేజీ చక్కెర, ఇంకా 2 కుడుకలు ఇలాచీలు తీసుకోవాలండి. పాత్రతో కొలుచుకుంటే మనం ఏ పాత్రతో కొలుచుకుంటే ఆ పాత్రతో సరిసమానంగా చక్కెర కూడా వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలన్నీ ఇలా తరుక్కొని 2-3 ఇలాచీలు వేసి అయితే కొబ్బరి పొడి అయితే గ్రైండర్ పట్టుకోవాలండి. చక్కగా ఇలా మెత్తని పౌడర్లా కొబ్బరి ముక్కల్ని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా ఇందులోకైతే మనం ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, ఇదైతే ఎవరు వేయరండి, ఇంకా మేము మాత్రమే వేస్తాము అని అనుకుంటున్నానండి. ఇంకా అల్లం రసం వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్ల వరకు అయితే అల్లం రసం వేసుకోవడం వల్ల ఇంకా మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇంకా దగ్గు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా ఈ సీక్రెట్ అయితే మా ఇంట్లోనే చేస్తామని అనుకుంటా అండి. నేనైతే అల్లంలో వాటర్ ఏమీ వేయకుండా గ్రైండర్ పట్టుకొని ఇలా రసం అయితే ఒక జాలీలో కానీ ఒక క్లాత్లో కానీ ఇంకా ఇలా పిండుకోవాలండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే అల్లం రసం తయారు చేసి పక్కన పెట్టుకుందామండి. ఇంక ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇంకా అందులో మనం నెయ్యి వేసుకొని ఇంకా ఈ బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సన్న రవ్వ అని అంటాం కదండి, అదే అండి మనం వంటల్లోకి వాడే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సిరా రవ్వ అంటే సన్న సిరా రవ్వ అండి, ఉప్మా రవ్వతోనండి. ఇదైతే ఉప్మా రవ్వతో రవ్వ లడ్డూలు. తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని అయితే చెప్తున్నానండి మరీ వివరంగా. ఇంకా తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా నెయ్యి కాగానే అందులో అయితే ఈ బొంబాయి రవ్వ వేసి ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా. ఇంకా ఎంత కావాల్సితే అంత నెయ్యి అయితే వేసుకోవచ్చండి. నేనైతే మామూలుగానే వేసాను. చూసారా, ఇలా చక్కగా వేగిపోగానే రవ్వ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా సరిపోతుందండి. ఇంకా వేగడం అయితే దీన్ని దించి పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా రవ్వ అయితే వేగిపోయిందండి. చక్కగా పచ్చి వాసన పోయి మంచి అరోమా వస్తుందండి. ఇంకా స్టవ్ పైన అయితే మళ్ళీ నేనైతే ఒక పాత్ర పెట్టుకొని అందులో చక్కెర వేస్తున్నానండి. కేజీ రవ్వకు కేజీ చక్కెర, పాత్రతో కొలుచుకుంటే ఏ పాత్రతో కొలుచుకుంటే దాంతో సమానంగా చక్కెర అండి. ఇంకా నేనైతే కొంచెం తక్కువగానే వేసానండి. ఇంకా అందులో కొన్ని చిన్న గ్లాసుల వరకు వాటర్ వేసి ఇలా పెరగన్నం లాగా కలపాలండి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. ఎక్కువ వాటర్ వేస్తే ఇంకా మళ్ళీ చక్కెర పాకం రావడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుందండి. అందుకే ఇలా తక్కువ వాటర్ వేసి ఇంకా అడుగు పట్టకుండా ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలండి. చక్కెర వెంటనే అడుగు పడుతుందండి. ఇంకా వేడిసగా తాగాలి. ఇంకా ఇలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే చక్కెర అంతా కరిగిపోయి ఇలా ఇంకా పాకానికి అయితే వచ్చేస్తుందండి. ఇంకా మరగడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా చక్కెర రసం అయితే ఇంకా పక్కనైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇంకా ఇలా వేస్తూ చెక్ చేసుకోవాలండి. పాకం రాకపోతే అలా నీళ్ళల్లో కలిసి కరిగిపోతుందండి. పాకం వస్తే మనకు ఉండలాగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు చెక్ చేసుకోవాలండి. చూసారా, ఫస్ట్ ఏమో కరిగిపోయింది, ఇదేమో కొంచెం లేత తీగ పాకం వచ్చిందండి. దీనికి మంచి ముదురు పాకమే రావాలండి. ఇంకా కొంచెం ఇంకా తీగ పాకం వచ్చింది అనుకున్నప్పుడు అందులో కొబ్బరి పొడి, అల్లం రసం 2 అయితే వేసేస్తున్నానండి. ఇంకా మా ఇంట్లో అయితే అల్లం రసం వేస్తామండి. అది వేసినా వేయకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది అని అయితే మేము వేస్తామండి. చూసారా, ఇంకా ఇప్పుడు కొంచెం ముద్దలాగా వస్తుందండి, కానీ ఆ ఉండ గట్టిగా రావాలండి. ఇదైతే కొంచెం మామూలు జెల్ లాగానే ఉంది కదా, ఇలా మనం చెక్ చేసుకోవాలండి. ఇలా ఉండకడితే బండలాగా రావాలండి. గోలగుండలాగా వచ్చినప్పుడే మనకు చక్కెర పాకం పూర్తిగా వచ్చినట్టండి. చూసారా, చక్కెర పాకంలో కొబ్బరి పొడి, ఇలాచీ ఫ్లేవర్, ఇంకా అల్లం రసం 3 కలిసి చక్కగా ఉడుకుతున్నాయండి. ఇంకా చూసారా, ఇందాక దానికి ఇప్పటిదానికైతే కొంచెం పాకం అయితే వచ్చేసిందండి. ఇంతే అండి. ఇంకా సేపు పొయ్యి పైన ఉంచేసి ఇంకా అందులో మనం నేతిలో వేయించి పెట్టుకున్న రవ్వ వేసేసుకోవడమేనండి. ఇంతేనండి, ఇంకా సరిపోతుంది. వేడి కాలుతుందండి, అందుకే అలా నీళ్ళలోకి ఇట్లా అనుకుంటూ ముద్దలాగా అయితే చేసేస్తున్నానండి.
ఇంకా సరిపోయిందండి, మనకైతే చక్కెర పాకం వచ్చినట్టే. ఇంకా దీంట్లో వేడి వేడి మనం పక్కన పెట్టుకున్న వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసి కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. అంతే అండి, స్టవ్ కట్టేసుకోవాలి. ఇంకా స్టవ్తో మనకైతే పని లేదండి. ఇంకా కొంచెం వేడిగా ఉండగానే చేతులు కాలుతాయండి రవ్వ లడ్డూలు చుట్టేటప్పుడు అయితే. ఇంకా చల్లారితేనేమో పొడి పొడిగా అవుతుంది, వేడి వేడిగా చేద్దామంటేనేమో చేతులు ఎర్రగా అవుతాయండి. ఇంకా వెనకట బాంబలు అయితే ఎలా చేశారో ఏమోనండి. ఇంకా నేనైతే పొడి పొడిగా అయినా పర్వాలేదని అయితే చల్లారబెట్టేశానండి. ఇలా వేడిగా ఉండగా చేస్తే చూసారా ఎంత ముద్దలాగా వచ్చేస్తుందో. కానీ చల్లారితే చూడండి ఎలా పొడి పొడిగా అయిపోయిందో, గడ్డలు గడ్డలుగా. దాని కింద పెట్టి చల్లారబెట్టాలండి. ఇంకా కొన్ని వాటర్ చల్లుకుంటూ చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో. ఇంకా కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ అయితే లడ్డూలు అయితే చుట్టేసానండి, ఎలాగోలాగా కింద మీద పడి. ఇంకా రవ్వ లడ్డూల స్వీట్ అయితే అయిపోయిందండి. టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఇంకా ఉప్మా రవ్వతో, బొంబాయి ఉప్మా రవ్వతో రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా చక్కగా ఒక హాఫ్ డే నానితే ఒక 2 గంటల వరకు నానిపోతే రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే ఒన్నుండలా కరిగిపోతాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని తినేయండి.